గేయం దీనజనాయ చ విత్తం. అబ్బాయి, నీకు కావలసింది నీ లైఫ్కి ఎంత డబ్బుంటే, నీ లైఫ్కి నీ వైఫ్కి రెండిటికి ఎంత డబ్బుంటే బాగుంటుందో అంత పెట్టుకో, మిగతాదంతా దీనజనులకి పంచవయ్యా. లేదు వీళ్ళకి దాచాలి, వాళ్ళకి దాచాలి, వాళ్ళకి దాచాలి అనుకున్నావా, ఇందులో 2 దోషాలు వస్తాయట. నిజమండి, నేను చెప్పేది సత్య ప్రమాణం. ఒకటి, నువ్వు దొంగవవుతున్నావు దాచిపెట్టి. రెండోది, వాళ్ళకి కాళ్ళు చేతులు అన్నీ భగవంతుడు ఇచ్చాడు, వాళ్ళని సంపాదించుకోనివ్వకుండా నువ్వు వాళ్ళకి సంపాదించి పెడితే అంగవైకల్యంతో సమానమవుతారు వాళ్ళు. ఎవరైనా కొడుకు కుంటివాడైపోయి మూగవాడైపోయి పాపం వాడికి బ్రతకడానికి అసలు దారి తెన్ను లేక అలా అంగవిహీనమై పడున్నాడు అనుకోండి, మీ జీవితానికి మీరు ఎలా సంపాదించుకున్నారో వాడి జీవితానికి కావాల్సింది కూడా సంపాదించి పెట్టవలసిన బాధ్యత మీది. అదే వాడి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ బాగున్నా వాడు సంపాదించుకుంటున్నాడు, ఇంకా మీరు దాచిపెట్టి దోచిపెట్టి పాడు పొట్టకి ఎంతమందికి దోచిపెట్టాలి ఆలోచించండి. దేయం దీనజనాయ చ విత్తం. నీకు కావలసిన దాన్ని శుభ్రంగా ఏర్పాటు చేసుకుని మిగతావన్నీ దీనజనులు ఉన్నారయ్యా. నిజంగా కనుక ఆ పని భజగోవిందం విన్న ప్రతి వ్యక్తి చేయడం మొదలెడితే ఈ దోపిడితనం ఎక్కడ ఉంటుంది, నక్సలిజం ఎక్కడ ఉంటుంది, దారిద్ర్యం ఎక్కడ ఉంటుంది, దౌర్భాగ్యం ఎక్కడ నుంచి వస్తుంది ఆలోచించండి. సమాజానికి ఎంత గొప్ప యూస్ఫుల్ మెసేజ్ అండి ఇది. కాబట్టి ఇలా బ్రతికితేనయ్యా. కామం అనేటువంటిది ఎలా ఉంటుందో తెలుసా? ఒక చెట్టు మనం మొక్క నాటాం, ఆ మొక్క నాటినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసండి, ఆ మొక్కని ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటే నిటారుగా వెళుతుంది, అవునా? ట్రిమ్ చేయలేదనుకోండి దాన్ని అడ్డదిడ్డంగా ఎదుగుతుంది. మొక్క ఎదగడం సహజం, కానీ దాన్ని ఎలా ఎదిగించాలో, ఆ ఎదుగుదలకి మనం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలో, ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలో చేస్తే అందంగా నిటారుగా ఎదుగుతుంది, అడ్డదిడ్డంగా లేకుండా. పట్టించుకోవడం మానేస్తే అలా అవుతుంది. అందుకనే నీ మనస్సు అనేటువంటిది ఒక మొక్క, అది ఎదగడానికి నువ్వు దాన్ని ఎప్పుడూ ట్రిమ్ చేస్తూ వెళ్ళాలి. ఎప్పుడూ ట్రిమ్ చేసి అటు ఇటు వెళదామని ప్రయత్నం చేస్తుంటుంది. దాన్ని ఏం చేయాలి? గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే. ఇక్కడ శంకర భగవత్పాదులు వారు ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన మొదలెట్టారు. ఈ 27 శ్లోకాల వరకు కూడా శిష్యులు వాళ్ళు రాస్తే ఇక్కడి నుంచి ఆయన గేయం గీతా నామ సహస్రం నుంచి మొదలుపెట్టి చివరి శ్లోకం వరకు కూడా ఆయన దీన్ని ఉపసంహారం చేస్తున్నారు. అందులో ఈ 28, 29 ఈ 2 శ్లోకాలు కూడా ఇది మళ్ళీ జంట శ్లోకాలు. ఇది ఎవరి కోసం చెప్తున్నారు అని అంటే గృహస్థులను ఉద్దేశించి శంకరులు ఇచ్చేటువంటి గొప్ప ఒక హెచ్చరిక. ఏంటనంటే, అబ్బాయి, అర్థకామాలు అనేటువంటివి ఎప్పుడైనా పొడుస్తుంది, ఎప్పుడైనా కాటు వేయచ్చు మనిషిని. కాబట్టి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముందు కామాన్ని తీసుకుని సుఖతః క్రియతే రామాభోగః అంటే మనకు ఇంద్రియాలు పటుత్వంగా ఉన్నప్పుడు, లోపల రక్తం ఉడుకుగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో, ఏం మాట్లాడతామో, ఏ దారి పట్టామో ఎవరు ఏం చెప్పినా వినిపించుకోదు చెవులు. ఇంకక్కడ కనిపించేదల్లా కూడా ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ విషయాలు, అవే కావాలంతే. కామము అని అంటే, నోట్ దిస్ పాయింట్, నాట్ ఓన్లీ సెన్స్ ఆఫ్ ప్లెజర్. అర్థమైందా? కేవలం లైంగికమైనటువంటి భావన అనేటువంటిదే తీసుకోకండి. ఏదైనా కామమే. ఏదైనా మనం కోరుకున్నాం ఇది కావాలని, ఇంక అసలు అది పొందేంత వరకు మనకు అహోరాత్రాలు నిద్ర పట్టవు. ఇంకా తాపత్రయం, విపరీతమైన తాపత్రయం పడిపోతుంటాం. కామం చేసే పని అదయ్యా. సుఖతః క్రియతే రామభోగః
పశ్చాద్దంత శరీరే రోగ. ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయే, పంచ జ్ఞానేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు, ఇవన్నీ ఉన్నాయి చూసారా, చర్మం, ఇదంతా ఈ సుఖాల్ని కోరుకుంటాయి. కోరుకుని ఈ సుఖాల్లో మనల్ని ఒక్కసారి పరిచయం చేసి వదిలేస్తాయి. ఇప్పుడు ఈ సేల్స్ ప్రమోటర్స్ ఉంటారు, వాళ్ళు మన ఇంటికి వస్తారు. ఏమండి మాకు డబ్బులు ఇవ్వద్దు, ఇది ఒక్కసారి ఉపయోగించండి ఊరికనే అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి మనం ఉపయోగిస్తే ఇంకా దాని వెంట పడుతూ ఉంటాము అని అర్థం అన్నమాట.